ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి. ఎగ్జిట్ పోల్స్లో కేకే సర్వేస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి లోన్ చేస్తుంది. అధికార వైసీపీ తమ అధికారాన్ని కోల్పోబోతుందని, కేవలం 14 ఎమ్మెల్యే స్థానాలను మాత్రమే వైసీపీ గెలుచుకోబోతుందని, 161 ఎమ్మెల్యే స్థానాల్లో కూటమి అధికారంలోకి రాబోతోంది. జనసేన కంటే వైసీపీ తక్కువ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోబోతుంది అంటూ కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఈరోజు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదు. దుర్గా, నమస్తే అండి. నమస్తే. కేకే ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో 161 స్థానాలతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని, అధికార వైసీపీకి కేవలం 14 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే దక్కబోతున్నాయి అంటూ కేకే సర్వేస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏంటి నిజంగా కేకే సర్వేస్ ఇచ్చినలాగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కేవలం 14 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతోందా? కేకే సర్వేస్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే మనం ఖచ్చితంగా 161 వస్తాయంటే మనకే ఆశ్చర్యంగా ఉంది వినటానికి. నిజంగా అలా కనుక వస్తే కనుకైతే ఇది ఒక రికార్డ్ అవుతుంది. కానీ 161 అంటే 150 దాకా కొంతమంది చెప్పారు తెలుగుదేశానికి. వీళ్ళు మాత్రం స్పెషల్గా 161 అని చెప్పారు. మరి కేకే సర్వే మొదటి నుంచి కొంచెం ఎక్కువే ఇస్తుంది తెలుగుదేశానికి. మరి వాళ్ళు ఏ రకంగా శాంపిల్స్ తీసుకున్నారు, వాళ్ళు ఏ రకంగా ఈ రకంగా చెప్పగలుగుతున్నారు, ఓటింగ్ శాతం ఏ రకంగా తీసుకున్నారో మనకైతే తెలియదండి. ఇది ఆశ్చర్యపడాల్సిన విషయమే చెప్పాలంటే. దీన్ని నమ్మాలా నమ్మద్దా అంటే మనం 4వ తారీఖు వరకు వేచి చూడాలి. ఇది అబద్ధమని చెప్పలేము, నిజమని మనం అంటే మిగతా అన్ని సర్వేస్ కూడా ప్లస్ ఆర్ మైనస్ అంటూ ఇస్తూ ఉన్న నేపథ్యంలో కేకే సర్వేస్ మాత్రం మేము సింగిల్ డిజిట్లో చెప్పేస్తాం అంటూ 161 స్థానాలు కూటమికి రాబోతున్నట్లుగా, కేవలం 14 స్థానాలు మాత్రమే వైసీపీకి రాబోతున్నట్లుగా వాళ్ళు క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఏంటి నిజంగా అసలు వైసీపీకి ఘోర పరాభవం తప్పదా కేకే సర్వేస్ చెప్పిన దాని ప్రకారంగా అంటే ఏం చెప్తారు? జరగచ్చండి. అంటే మనం చరిత్రలో కూడా చూసాము, కొన్నిసార్లు ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారో మనం చెప్పలేం. కాబట్టి వైసీపీకి నిజంగా 14 వస్తే కనుకైతే ప్రజలు అసలు వాళ్ళని కాదన్నట్టుగానే మనం తీసుకోవచ్చు. అంటే రిజెక్ట్ చేశారు ఆ పార్టీని అని. అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఆకర్షించలేదు ప్రజల్ని, వాళ్ళు ఇంకేదో కోరుకుంటున్నారు. వాళ్ళు 2019లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని నమ్మి వాళ్ళు వేశాక 5 ఏళ్లలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ రకంగానూ సంతోషంగా లేరు, వాళ్ళు విసిగిపోయారు అని మనం చెప్పుకోవాలి. అదే కనుక అయితే 161 కనుక వస్తే నిజంగా తెలుగుదేశం కూటమికి వస్తే అది ప్రజలు కూడా అంటే వాళ్ళ తీర్పుగా వాళ్ళు స్వీకరించాలి. ప్లస్ జనసేనకి ఎక్కువ సీట్లు వస్తాయి. అప్పుడు జనసేనకి ఎక్కువ సీట్లు వస్తే ఇంతకాలం పవన్ కళ్యాణ్ని వాళ్ళు హేళన చేసినందుకు ప్రజలు బుద్ధి చెప్పినట్టుగా మనం భావించాలి. అలా నిజంగా అలా వస్తే కనుకైతే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్ని రకాలుగా వాళ్ళు మానసికంగా వాళ్ళు హింసించారు. ఈవెన్ ముఖ్యమంత్రి చాలాసార్లు చాలా మాటలు అన్నారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా. ఈసారి అంటే పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన నేపథ్యంలో 17 స్థానాలు గెలవబోతుందంటూ, 17 నుంచి 18 స్థానాలు గెలవబోతుందంటూ కేకే సర్వేస్ చెప్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ కంటే ఎక్కువ స్థానాలు జనసేనకు వచ్చినట్లే కదా? అంతేనండి. అంటే అది అందరూ చెప్తున్నారు జనసేన బాగానే వస్తాయి, జనసేనకు 13 నుంచి 18 వరకు వస్తాయని మిగతా సర్వేలు కూడా చెప్తున్నాయి. సో ఈయన చెప్పింది అలాగే ఉంది. ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకోవచ్చు, జనసేన తీసుకోవచ్చు, ఈవెన్ బీజేపీ కూడా 10 సీట్లలో పోటీ చేసింది కాబట్టి సో బీజేపీకి కూడా కొంచెం వాళ్ళకు కూడా ప్రజలు మద్దతు ఇచ్చినట్టుగా మనం భావించాలి. సో ఏ రకంగా తీసుకున్నా నిజంగా జనసేనకు 18 సీట్లు వచ్చి ఇది వైఎస్ఆర్సీపీకి 14 వచ్చాయి అనుకుందాం, అప్పుడు వాళ్ళు ఘోర పరాజయాన్ని పొందినట్టే మనం భావించాలి. బికాజ్ జగన్మోహన్ రెడ్డికి అది ఒక ఏమనాలి గుణపాఠం కూడా మనం చెప్పుకోవాలి. అప్పుడు గుణపాఠంగా అది అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ 151 స్థానాల్లో గెలిచి రికార్డు సాధించింది. ఇప్పుడు ఆ రికార్డ్ని ఎన్డీఏ కూటమి బ్రేక్ చేయబోతుందా కేకే సర్వేస్ చెప్పిన విధంగా అంటే ఏం చెప్తారు?
అంటే 2019 మనం ఎలా తీసుకోవాలంటేనండి, జనసేన విడిగా పోటీ చేసింది, తెలుగుదేశం విడిగా పోటీ చేసింది. కానీ వాళ్ళిద్దరినీ కలిపామంటే మనం వచ్చిన ఓటింగ్ శాతం మీరు చూసుకుంటే చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన కలిసి ఉంటే వాళ్ళు విన్ అయ్యి ఉండేవాళ్ళు. అది కనుక జరిగి ఉంటే తెలుగుదేశానికి మంచి మెజారిటీ వచ్చుండేది, జనసేనకి వైఎస్ఆర్సీపీకి ఇంత మెజారిటీ వచ్చుండేది కాదు. అసలు వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేది కాకపోవచ్చు అప్పుడు. కాకపోతే ఈసారి కలిశారు కాబట్టి వాళ్ళకి పర్సంటేజీ పెరిగింది, ఓటింగ్ శాతం పెరిగింది. మనం చూసుకుంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓట్లు వేశారు. ఇవన్నీ కూడా కూటమికే ప్లస్గా మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మనం ప్రజలు తీర్పు ఇచ్చినట్టుగా భావించవచ్చు. ఓకే, సో కేకే సర్వీస్ నిజంగా పోతుందంటారా? కావచ్చండి. నిజంగా 161 వచ్చి కేకే సర్వేస్ కనుక నిజమైతే కనుకైతే వాళ్ళు ఏ రకంగా సర్వే చేశారో కూడా నెక్స్ట్ ఎవరైనా దాని మీద రీసెర్చ్ కూడా చేస్తే బాగుంటుంది. అంటే అది ఏ రకంగా వాళ్ళు శాంపిల్స్ తీసుకున్నారు, ఏ రకంగా చేశారు, నిజంగా ప్రజల నాడి పట్టుకోగలిగారా అనేది మాత్రం అప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఒకవేళ కేకే సర్వీస్ కనుక నిజమే అయితే జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోర ఓటమి చవి చూడడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంతేనండి, ఒక సంక్షేమాలు ఒకటే ప్రజలు నమ్మరు ఎప్పుడు కూడా. అభివృద్ధి కావాలి, మనం చూసుకున్నాము, ఏమీ లేదు అక్కడ. ఏంటి అసలు ఒక పరిశ్రమ రాలేదు, ఒక కొత్తగా ఒక పెట్టుబడులు రాలేదు, ఏ రకంగానూ జరగలేదు. వాళ్ళు ఎంతసేపు ఈ మధ్యన కొత్తగా వాళ్ళు అభివృద్ధి మంత్రం మాట్లాడుతున్నారు. ఏదో రామాయంపేట పోర్టు, లేకపోతే పోలవరం పూర్తి చేస్తాము, ఇన్ఫోసిస్ వచ్చింది వైజాగ్లో, ఇవి తప్ప వాళ్ళు కొత్తగా చెప్తుంది ఏమీ మనకు కనిపించట్లే. కాబట్టి ప్రజలు ఎప్పుడైనా కూడా ఏమి ఎదురు చూస్తారంటే వాళ్ళకి ఏ రకంగా ప్రభుత్వాలు సహాయం చేస్తాయి, వాళ్ళకి ఏమైనా మంచి చేస్తాయా, వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిస్తాయి, ఇవన్నీ ఆలోచిస్తారు వాళ్ళు. తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ కనుక 161 సీట్లు వచ్చాయి అనుకోండి, ఇంకొక రీజన్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, గతంలో చాలా పర్సంటేజ్ పోయింది. మీకు గుర్తుంటే చాలా ఓట్లు తీసేశారు వైసీపీ ప్రభుత్వంలో. సో ఇప్పుడు అవి యాడ్ అవ్వడం ఒకటి, తర్వాత ఇప్పుడు యూత్ కూడా వాళ్ళు ఒక 10.5 లక్షల ఎంతో ఇప్పుడు యూత్ కూడా వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడం ఒకటి, తర్వాత మహిళలు ఎక్కువ శాతం రావడం ఒకటి, ఇవన్నీ కూడా తెలుగుదేశం కూటమికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత విదేశాల నుంచి వచ్చి వేశారు. గతంలో అంటే ఇప్పుడు ఊళ్ళ నుంచి వెళ్ళిపోయి వేరే చోట ఉన్న వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది వచ్చి ఓటు వేశారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాన్ని కల్పించి ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.